జనగామ జిల్లాలో వివాహేతర సంబంధం వివాదం రక్తపాతానికి దారితీసింది. పాలకుర్తి మండలం ఈరవేణు గ్రామంలో మందలించేందుకు వెళ్లిన నలుగురిపై అజయ్ అనే యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితులను హనుమకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. చందు, జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవేణు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడడానికి వెళ్ళినటువంటి వ్యక్తులపై అజయ్ అనే యువకుడు దాడి చేశారు. కత్తిపోట్లతో వారిని గాయపరిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా ఊహించినటువంటి వ్యక్తులు ఆయనను మందలించి విషయం చెప్పి అర్థం చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక్కసారిగా అజయ్ అనే వ్యక్తి నలుగురిపై దాడి చేసినటువంటి నేపథ్యంలో వెంటనే స్థానికులు కావచ్చు, అక్కడ వారంతా కూడా కత్తిపోట్ల కూడా నలుగురు వ్యక్తిని హన్మకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇప్పుడు అజయ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకని కత్తితో దాడి చేయాల్సిన విషయం ఏర్పడింది, వారు వివాహేతర సంబంధానికి సంబంధించిన విషయంపై మందలించడానికి వెళ్ళి విషయం చెప్పడానికి వెళ్ళిన నేపథ్యంలో అజయ్ ఎందుకు దాడి చేశారు, అజయ్ ప్రవర్తన తీరు ఎట్లా ఉంటుంది, ఎప్పటి నుంచి మహిళలతో వివాహేతర సంబంధాలను కొనసాగించినట్టు కూడా పూర్తిగా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అజయ్ ప్రవర్తనపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా దేవరూపల పోలీస్ స్టేషన్లో ఒక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించినప్పుడు 10 నెలల క్రితం కేసు నమోదైనటువంటి పరిస్థితి. అనేక మంది మహిళలను యువతులను ట్రాప్ చేయడం కావచ్చు, వారి తర్వాత ఈజీ మనీ కోసం ఇటువంటి కార్యక్రమం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. పూర్తిగా అజయ్ వ్యవహార శైలిపై పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. నలుగురు ఎవరైతే కత్తిపోట్లకు గురయ్యారో వారు కూడా ప్రస్తుతం ఇప్పుడు హన్మకొండ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంత ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. కొంతమందికి ఇటు పొట్ట భాగంలో కావచ్చు, భుజం పై భాగంలో కత్తిపోట్లు గురైన నేపథ్యంలో ప్రజెంట్ ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఒక ఇద్దరికి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే నలుగురి పరిస్థితి పట్ల కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తూ ట్రీట్మెంట్ అయితే కొనసాగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అజయ్ అనే యువకుడు ఎందుకని ఇట్లా వ్యవహరిస్తారు, మహిళల పట్ల వివాహేతర సంబంధాలు ఎందుకని కొనసాగిస్తాడు, ఎప్పటి నుంచి కొనసాగిస్తాడు, ఆయన రెగ్యులర్గా ఏం పని చేస్తాడు, ఎక్కడ ఉంటాడు, పూర్తిగా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రెగ్యులర్గా వాళ్ళు హైదరాబాద్లో అజయ్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా పరిస్థితులు అయితే తెలుస్తా ఉన్నాయి. ఇప్పుడు కొద్ది రోజుల క్రితమే అప్పుడప్పుడు ఈరవెన్న గ్రామానికి రావడం కావచ్చు, కొంతమంది మహిళలతో కొంతమంది యువతులను ట్రాప్ చేసి ఇలా వివాహేతర సంబంధాలు కొనసాగించినటువంటి ఘటనలు ఉన్నాయి. గతంలో కూడా కేసులు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఘటన కూడా ఒక మహిళలకు వివాహేతర సంబంధం కొనసాగుతున్న నేపథ్యంలోనే అటువంటి చేయకూడదు, వారి కుటుంబంలో గొడవలు అవుతున్నాయి, కుటుంబం అంతా ఇబ్బందికరంగా మారిపోతుంది. అజయ్ ఇప్పటికైనా మారి మహిళలతో వివాహేతర సంబంధం కొనసాగించవద్దంటూ కూడా ఒక నలుగురు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే కత్తితో దాడి చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నలుగురు అయితే ఆసుపత్రిలో చికిత్స పొందిన పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు అజయ్ పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసుల పూర్తి విచారణ కొనసాగుతుంది. పూర్తి విచారణ కొనసాగిన తర్వాతనే పూర్తి క్లారిటీ అవకాశం అయితే కనిపిస్తా ఉంది. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.